అవుతున్నాను. ఓకేనా? రికార్డింగ్ స్టార్ట్ చేశాను నేను. ఓకే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది బ్రో. సో ఈరోజు మీకు ఓన్లీ ఆర్కిల్ మాత్రమే మీకు నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్కిల్. ఓకేనా? ఓకే. వాయిస్ వినపడుతుందా క్లియర్ గా? ఎస్ బ్రో అనిపిస్తుంది. వినిపిస్తుంది. ఓకే, మీరు అన్మ్యూట్ చేసేయండి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ ఇవ్వండి చాలు. ప్రజెంట్ మనం ఇప్పుడు ఏ కోర్సు నేర్చుకుంటున్నాం? ఫస్ట్ థింగ్. Oracle, ఓకే. data, database, ఓకే, ఇంకా నెక్స్ట్. PSQL, SQL. ఓకే. 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 సో మనము ఆర్కిల్ సీక్వెల్ డెవలపర్ అంటే డెవలపర్ అనేది ఇట్ ఈ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ లో మనము సీక్వెల్ అండ్ పిఎల్ సీక్వెల్ నేర్చుకోబోతున్నాం అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో. ఓకేనా? ఓకేనా ఇక్కడ వరకు? అండ్ ఈ రోజు మనము ఓన్లీ ఆర్కిల్ మాత్రమే మీకు నేను డెమో అనేది ఇస్తాను. సో అసలు ఆర్కిల్ అంటే ఎనీ ఐడియా? డేటాబేస్ గురించి లీవ్ ఇట్, దీని గురించి వదిలేసేయండి. డేటాబేస్ గురించి ఓన్లీ ఆర్కిల్. ఆర్కిల్ అంటే ఏంటి? కొంతమంది దీని ప్రొనౌన్సియేషన్ ఒరాకిల్ సంథింగ్ అలా పిలుస్తుంటారు. అలాగా లేదు, మామూలుగా దీని నేమ్ ఎలా అంటే ఆర్కిల్ అంటారు. ఓకేనా? సో ఆర్కిల్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? మీకు ఏమైనా ఐడియా ఉందా ఏంటి అసలు? అది ఇజ్ ఏ కంపెనీయా లేకుంటే ఏంటి? తప్పైనా పర్లేదు, మీ మైండ్ లో ఏదనిపిస్తే అదే చెప్పండి. అంటే బ్యాక్ ఎండ్ కంప్లీట్ చేయండి. బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ కి వాడతామని తెలుసు. Hmm. డేటాబేస్ బిల్డ్ చేయడానికి. ఓకే. ఇంకా ఇంకా సో ఏంటి ఆర్కిల్ అంటే ఏంటి? రిమైనింగ్ ఎవరైనా చెప్పొచ్చు. మీరు ఈ క్లాస్ అనే కాదు, నెక్స్ట్ కంటిన్యూ అయ్యే క్లాసెస్ అయినా సరే మీరు ఫ్రీగా ఉండొచ్చు. మీకు తప్పైనా పర్లేదు, నో ఇష్యూ. మీరు కోర్స్ జాయిన్ అయ్యారు, మీరు మీరు మీకు తెలిసింది తప్పైనా పర్లేదు, ఫ్రీగా మాట్లాడొచ్చు, క్యాజువల్ గా మాట్లాడొచ్చు. నా వాయిస్ మీకు వేరే విధంగా ఉండొచ్చు, ఐ మీన్ గంభీరంగా కానీ అలా ఏమి ఉండొచ్చు. నేను అలా ఏమీ అనుకోను. మీరు ఫ్రీగా, మీకు తప్పైనా పర్లేదు, కరెక్ట్ చెప్పినా పర్లేదు, నేను ఏమనుకోను. ఆర్కిల్ అంటే ఏంటి? హేమంత్, లక్ష్మీ రెడ్డి, ఎనీ ఐడియా? లేదు బ్రో. తెలియదు. ఓకే. ఐడియా. యా, లక్ష్మీ రెడ్డి, నో లక్ష్మీ రెడ్డి, ఆర్ యు దేర్? No idea, sir. యా, ఓకే లక్ష్మీ రెడ్డి, ఐ విల్ టెల్ యూ. Okay. నేను చెప్తాను చూడండి. ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఏ కంపెనీ. ఓకేనా? ఇట్ ఈస్ ఏ కంపెనీ. కంపెనీ అంటే ఏ కంపెనీ? విచ్ టైప్ ఆఫ్ కంపెనీ? ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీయా, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ? ఈ రెండిట్లో ఏమైనా మీకు తెలుసా? ఈ సాఫ్ట్వేర్ కంపెనీయా లేదంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీయా? ఏమనుకుంటున్నారు? ఆర్కిల్ అనేది కంపెనీ, ఓకేనా? బట్ ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీయా, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ? ఎనీ ఐడియా? లేదు బ్రో. చెప్పండి. యా, మీరు ఫ్రీగా ఉండండి, మాట్లాడండి. నేనేం అనుకోను. మీరు తప్పు చెప్పినా, మీకు తెలియదు అంటే తెలియదు అని చెప్పండి. ఎస్ ఆర్ నో, అంతే, ఏం లేదు, ఫ్రీగా ఉండండి అంతే.
ఐడియా లేదు బ్రో. ఐడియా లేదు. ఓకే. లీవ్ ఇట్. ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఓకేనా? 2 ఓకేనా? ఆర్కిల్ అనేది సాఫ్ట్‌వేర్ కంపెనీ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ఈ ఆర్కిలే మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? ఎవరన్నా సజెషన్ ఇచ్చారా? నేను నార్మల్‌గా అడుగుతున్నాను ఈ క్వెషన్. దీని గురించి మీరు ప్రీవియస్ ఎక్కడైనా చూసారా? పోనీ ఎనీ ఐడియా? నేను జస్ట్ నార్మల్‌గా అడుగుతాను. మీకు తెలిసిందే చెప్పండి. తప్పైనా పర్లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పుండొచ్చు. ఇలా జాయిన్ అయితే ఇలా ఇలా అని. నో ఇష్యూ. యా మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఆ, తనే ఓకే. సో, మీ ఫ్రెండ్స్‌లో చెప్పారు కాబట్టి సో, మీరు జాయిన్ అయ్యారు. సో, నేనది క్లియర్ చేస్తాను. ఏంటి అనేది. ఎందుకు జాయిన్ అయ్యారు మీరు అనేది నేనైతే చెప్తాను. ఆర్కిల్ అనేది ఇప్పుడు ఇది ఒక డేటాబేస్. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఆహ్, మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. ఓకేనా? మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. ఎస్‌బీఐ గాని, హెచ్‌డీఎఫ్‌సీ గాని సంథింగ్ ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. దాంట్లో మీ యొక్క అమౌంట్ గాని, లేదా మీ యొక్క ఇన్ఫర్మేషన్ గాని థర్డ్ పార్టీకి మీకు తెలియకుండా వెళ్తే మీరేం చేస్తారు? ఏంటి సైలెంట్‌గా ఉన్నారు? మాట్లాడండి. అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి. మ్యూట్‌లో పెట్టొద్దు. అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు మీకు ఒక బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఉంది. మేనేజ్మెంట్ కి కంప్లైంట్ ఇస్తాం. కంప్లెయింట్ ఇస్తారు. 1 బై 1 చెప్పండి. నో ఇష్యూ. అన్మ్యూట్ చేయండి. 1 బై 1 చెప్పండి. మీకు మైండ్‌లో ఏదనిపిస్తే అదే చెప్పండి. బ్యాంక్ మేనేజర్‌కి కంప్లెయింట్ ఇస్తారు. ఇంకా యా అంతే ఎనీ కార్డ్ ఐడియా? బ్లాక్ చేస్తుంటారు. బ్లాక్ అంటే అది మీ హ్యాండ్‌లో ఉంటుంది కాబట్టి మీరు కార్డ్‌ని బ్లాక్ చేస్తారు. ఓకే. Yeah. ఇప్పుడు అలా డేటా అనేది వేరే వాళ్ళ పర్సన్‌కి వెళ్ళిపోయింది. సో, అది బ్యాంక్ వాళ్ళకి కూడా తెలీదు. అరే! వేరే ఒక కస్టమర్‌ది ఇలా ఇన్ఫర్మేషన్ వేరే థర్డ్ పార్టీకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్తుంది ఇది? ఎలా వెళ్ళింది? డేటా మిస్‌యూజ్ అయింది. ఐ మీన్ థెఫ్ట్ జరిగింది. అవునా? సో, యా అలాంటి వాటిల్ని మీరు ట్రస్ట్ చేస్తారా? లేదు బ్రో, డేటాబేస్ సేఫ్ గా లేదనుకుంటా. అవును. డేటాబేస్ సరిగ్గా లేదు. సో, ఈ యాప్స్‌ని మేము యూజ్ చేయం. నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. అంటే ఆ బ్యాంక్స్ అని కాదు. జస్ట్ ఎగ్జాంపుల్‌గా ఇన్ఫర్మేషన్ అంతే. ఓకేనా? సో, అప్పుడు ఆ డేటాబేస్ సరిగ్గా లేదు. సో, అందుకే మీ బ్యాంక్ మేము యూజ్ చేయము. వేరే బ్యాంక్ చూసుకుంటాడు. అవునా? సో, అలా జరగకుండా ఆర్కిల్ అనేది వాళ్ళు వాళ్ళ యొక్క డేటాని సెక్యూర్ అండ్ ప్రైవసీగా డేటాని ఉంచుతారు. ఎనీ థర్డ్ పార్టీస్, ఎనీ మాల్వేర్ ఫిషింగ్ అటాక్స్ జరగకుండా ఆర్కిల్ వాళ్ళు వాళ్ళ యొక్క డేటాని సెక్యూర్ గా ఉండిస్తారు. థర్డ్ పార్టీ అసలు ఎంటరే అవ్వదు. సో ఆర్కిల్ అనేది చిన్న చిన్న కంపెనీస్ కాదు యూజ్ చేసేది. హెచ్పి, హెచ్సిఎల్, సిటీ బ్యాంక్, యాక్సెస్, హెచ్డిఎఫ్సి వాళ్ళు, క్యాప్జెమిని వాళ్ళు, కంపెనీ వాళ్ళు నేను చెప్పేది. క్యాప్జెమిని వాళ్ళు అండ్ కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు, టెక్ మహేంద్ర వాళ్ళు, వర్చుసా విన్నారా? వర్చుసా నేను విన్నాను. ఇట్ ఈస్ శ్రీలంక కంపెనీ. ఎస్ బ్రో. సో పెద్ద పెద్ద కంపెనీస్ అంతా కూడా ఆర్కిల్ డేటాబేస్ ని యూజ్ చేస్తారు. అండ్ ఆర్కిల్ లో మనకి సీక్వెల్, పిఎల్సీక్వెలే కాకుండా సాఫ్ట్వేర్ సీక్వెల్ డెవలపరే కాకుండా డేటాబేసే కాకుండా వాళ్ళకి రిమైనింగ్ కూడా ఉన్నాయి. అపెక్స్ అని, క్లౌడ్ అని ఇలా కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? వాళ్ళ ప్రోడక్ట్స్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, డెవలప్ చేస్తున్నారు. అండ్ ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఎ సాఫ్ట్వేర్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఇలాంటి కంపెనీని
మనము ఈఆర్పి కంపెనీస్ అంటాము. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదు? ఏమన్నా ఫాస్ట్ గా ఉందా? అర్థమైంది. 1 minute. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. అనిపిస్తుంది బ్రో. ఆర్కిల్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకేనా? అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. ఇలాంటి కంపెనీని మనము ఈఆర్పి అని పిలుస్తాము. సో ఈఆర్పి అంటే ఏంటి? ఎనీ ఐడియా? మీకేమైనా ఐడియా ఉందా? లేదు. ఈఆర్పి ఎక్కడైనా వినున్నారా ఈ నేమ్? లక్ష్మీరెడ్డి లేదు బ్రో. లక్ష్మీరెడ్డి గారు సార్ లేదు, వినలేదు సార్. వినలేదు. అంటే ఓకే. శాప్ లో విన్నాను. యాప్ లో వస్తుంది అది మీకు. ఎంఎం చెప్తాను, అది ఈఆర్పి చెప్తాను. అనేది విన్నా. ఆ, ఓకే. ఆ. సో ఇలాంటి కంపెనీ అది శాప్ అనేది ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఆ, అది కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ అన్నమాట. ఓకేనా? చెప్తాను ఓకే మీకు, ఓకే నెక్స్ట్ టాపిక్ లో వస్తుంది. సో ఓకే ఈఆర్పి అనేది ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకేనా? ఏమన్నా స్పెల్లింగ్ ఉంటే ఓకే, జస్ట్ నేను టైప్ చేశాను. సో యాక్చువల్ గా ఈఆర్పి అనేది ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని అంటాం. ఓకేనా? ఇలాంటి కంపెనీస్ మనకి ఫస్ట్ ఆర్కిల్, సెకండ్ వన్ మైక్రోసాఫ్ట్ అండ్ ఐబిఎం అండ్ నెక్స్ట్ అమెజాన్, ఎస్ఏపి, శాప్. లక్ష్మణ్ రెడ్డి చెప్పినట్టు ఎస్ఏపి అన్న. ఓకేనా? సో ఇలా మనకి కొన్ని ప్రోడక్ట్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. సో నేను జస్ట్ ఈ ఎగ్జాంపుల్సే చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా? ఇంకా చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి, సాఫ్ట్వేర్ అండ్ ప్రోడక్ట్ రెండు చేసేవాళ్ళు. సో ఇలాంటి వాటిని మనం ఈఆర్పి కంపెనీస్ అంటాం. ఇప్పుడు ఈ ఆర్కిల్ వాళ్ళు ఫ్యూచర్ లో డేటాబేస్ మీద ఎక్కువ స్కోప్ ఉంటుందని వాళ్ళ యొక్క డేటాబేసెస్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఓకేనా? ఆర్కిల్ వాళ్ళు వచ్చేసరికి ఆర్కిల్ డేటాబేస్, మైక్రోసాఫ్ట్ వాళ్ళు వచ్చి ఎంఎస్ సీక్వెల్ సర్వర్. ఎక్కువగా నాకు తెలిసి మీరు ఇది వినుంటారు. అవునా? Yes bro. ఐబిఎం వాళ్ళు వచ్చేసరికి DB2. అమెజాన్ వాళ్ళు వచ్చేసరికి రెడ్ షిఫ్ట్. స్పేస్ లేదు, షిఫ్ట్. దీని షార్ట్ కట్ లో ఆర్డిఎస్ అంటారు. ఓకేనా? అండ్ ఎస్ఏపి వాళ్ళు SAP, అబాప్ అండ్ హనా. ఇలా వాళ్ళు ఫ్యూచర్ లో మనకి డేటాబేస్ మీద స్కోప్ ఎక్కువగా ఉంటుందని వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయ్యి వాళ్ళ యొక్క ఓన్ డేటాబేస్ అనేది తీసుకొచ్చారు. అవునా? ఈ అమెజాన్ అనేది మనకి ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచే మనకి ఇది తెలుసు. అవునా కాదా? దానికి ముందు ఐబిఎం ఉంది, దానికి ముందు మైక్రోసాఫ్ట్ MySQL సర్వర్, ఎస్ఏపి, ఐ మీన్ అబాప్, హనా, ఆరకిల్ డేటాబేస్. ఓకేనా? సో వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళ యొక్క డేటాబేస్ కి ఎక్కువగా హోప్ ఉంటుందని వాళ్ళు ఇవి తీసుకొచ్చారు.
ఇప్పుడు మనము ఇవన్నీ ఇవన్నీ కాదని ఆర్కిలే ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే, మీకు ఫస్ట్ నేను చెప్పినట్టుగా డేటా అనేది థెఫ్ట్ జరగకుండా, మాల్వేరు, ఫిషింగ్ అటాక్ ఇవేమీ జరగకుండా ఆర్కిల్ డేటాబేస్ అనేది సెక్యూర్ గా ఉండిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇంకొకటి. మీ దగ్గర ఐఫోన్ ఉందా? యా ఉంది బ్రో. రిమైనింగ్ ఇద్దరు ఎనీ ఆండ్రాయిడ్ మొబైల్ ఉందా? యా ఆండ్రాయిడ్ మొబైల్, ఉంది. ఐఫోన్ ఉంది bro. ఐఫోన్ ఉంది. లక్ష్మీరెడ్డి మీ దగ్గర ఆండ్రాయిడ్, ఐఫోన్ మొబైల్? మొబైల్ ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్. ఓకే, వెరీ గుడ్. మంచి ఎగ్జాంపుల్. ఇద్దరు ఐఫోన్, ఒకరు ఆండ్రాయిడ్. ఓకే, ఇప్పుడు లక్ష్మీరెడ్డి దగ్గర నుంచి నేను మొబైల్ తీసుకునేసాను తనకి తెలియకుండా. ఓకేనా? తను పాస్వర్డ్ పెట్టుకో అన్నాడు. ఆ మొబైల్ తీసుకెళ్లి నేను ఏ మొబైల్ షాప్ వాడికి ఇచ్చినా వాడు దాన్ని ఈజీగా పాస్వర్డ్ తీస్తాడు. అవునా కాదా? యా అవును బ్రో. లక్ష్మీరెడ్డి యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ అవును, యాక్సెప్ట్ అంటే చేయాల్సింది. ఈ జనరేషన్ కి క్రాక్ చేస్తున్నారు కాబట్టి పక్క చేస్తారు. చేయాల్సిందే అని అంటున్నారు. నాకు అలా కాదు కావాల్సింది. అవును, చేస్తారా? ఓకే. చేయరా? చేస్తారు చేయాల్సిందే ఏంటి? చేసేస్తారు ఖచ్చితంగా. చేస్తారు అవునా? చేసేస్తారు పక్క అవును, చేసేస్తారు. పక్కా. మీరు ఎనీ మొబైల్ షాప్ అవును. తీసుకెళ్ళినా చేస్తారు. ఈజీగా మీ యొక్క మొబైల్ నెంబర్ ని మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ని ఈజీగా అన్లాక్ చేసేస్తారు. క్రాక్ చేస్తారు. ఆ, అవును. అదే ఆ. ఐఫోన్ కానిస్తే పాస్వర్డ్ పెట్టుకో అంటే తీస్తారా? తీలేరా? లేదు తీయలేదు. చాలా సెక్యూర్ తీయడానికి ఛాన్సెస్ ఉండవు. ఛాన్సెస్ ఉండదు. ఎగ్జాంపుల్ దానికి నేనే. నా దగ్గర ఐఫోన్ 11 ఉంది అండ్ ఐఫోన్ 7 కూడా ఉంది నా దగ్గర. ఓకేనా? సో ఐఫోన్ 7 లో నేను ఒక మెయిల్ ఐడి ఇచ్చాను. మెయిల్ ఐడితో నేను లాగిన్ అయిపోయాను ఆల్రెడీ. దాని తర్వాత అది ఫోను బైక్ యాక్సిడెంట్ అయ్యి ఫోన్ పగిలిపోయింది. నేను దాని తర్వాత ఒక 1 మంత్ తర్వాత ఐఫోన్ 11 తీసుకున్నాను. దాంట్లో వచ్చేసరికి నేను మొబైల్ నెంబర్తో లాగిన్ అయినా. బట్ నేను యూస్ చేసే మెయిల్ ఐడి ప్రతి ఒక్క బ్యాంకుకి, ప్రతి ఒక్క అప్లికేషన్కి అదే ఈమెయిల్ ఐడి ఇచ్చిన. ఆ ఈమెయిల్ ఐడియే పాత మొబైల్లో ఐఫోన్కి లాగిన్ అయింది. ఓకేనా? సో ఆ ఐఫోన్ని నేను పక్కన పెట్టేస్తున్నా. రిపేర్కి కూడా ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. సో ప్రెసెంట్ నేను ఐఫోన్ 11 యూస్ చేస్తున్నా. ఏమైంది అంటే మొన్న రీసెంట్ గా ఆ మొబైల్ ని రిపేర్ చేయడానికి మొబైల్ షాప్ అతనికి ఇస్తే దాన్ని అతను అన్లాక్ చేయలేకపోయాడు. ఇప్పుడు మీరు ఐఫోన్ ఎందుకు తీసుకున్నారు? రిమైనింగ్ వాళ్ళు ఆండ్రాయిడ్ తీసుకో ఉండొచ్చు కదా. కెమెరా బాగుందని bro. ఓకే, ఇంకా జస్ట్ చెప్పొచ్చు. ఏది అనుకున్నా మీ మైండ్ లో ఏదంటే అదే చెప్పండి. మీరు ఐఫోన్ ఎందుకు తీసుకున్నారు? ఆండ్రాయిడ్ తీసుకోవచ్చు కదా. లక్ష్మీరెడ్డి గారు మీరు కూడా చెప్పొచ్చు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు. సెక్యూర్ ప్లస్ ఫ్యాషన్ ఉంటది. దేంట్లో దేంట్లో దేంట్లో? ఆ, మీరు 1 మినిట్ లక్ష్మీరెడ్డి గారు. మీరు ఫస్ట్ నాకు అన్మ్యూట్ అవ్వండి. లేదు, మ్యూట్ ఇక్కడ చేయొద్దు. పక్క గల్లీలో సాంగ్స్ పెట్టినారు, అందుకు నేను డిస్టర్బ్ అవుతుందని మ్యూట్ చేస్తాను. యా, ఓకే ఓకే. మంజు మీరు కూడా అండి. అన్మ్యూట్ యా చేయండి bro. ఒకసారి. యా, లక్ష్మీరెడ్డి గారు చెప్పండి. కెమెరా బాగుంటది ప్లస్ సేఫ్ అండ్ సెక్యూర్ డేటా. ఏది ఆండ్రాయిడా, ఐఫోనా? ఐఫోన్. ఐఫోన్. సో రిమైనింగ్ హేమంత్ మీరేమనుకుంటున్నారు? యా యా ఐఫోన్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆండ్రాయిడ్ వాడా సో అర్థం కాలేదు, మీ వాయిస్ ఏదో కొంచెం క్లియర్ గా లేదు నాకు. యా నార్మల్ గా ఆండ్రాయిడ్ వాడుతుండే సో ఇప్పుడు ఐఫోన్ కి షిఫ్ట్ అయ్యాను. నేను అదే అంటున్నాను. ఆండ్రాయిడ్ వాడకుండా ఐఫోన్ కి ఎందుకు వెళ్ళారు అంటున్నా. మీకు తెలిసింది చెప్పండి. నేను అదే అంటున్నా, ఎగ్జాంపుల్ అడుగుతా. సారీ ఆండ్రాయిడ్ కి ఐఫోన్ కి డిఫరెన్స్ ఏంది? అట్లీస్ట్ అదనే చెప్పండి నాకు. యా ఐఫోన్ మోర్ సెక్యూరిటీ యా కంపేర్ టు ఆండ్రాయిడ్. కంపేర్ టు ఆండ్రాయిడ్.
ఓకే. సో లక్ష్మీరెడ్డి గారు, నేను మిమ్మల్ని డిస్కస్ చేయడం లేదు. ఆండ్రాయిడ్ తీసుకున్నారని చెప్పి నేను అదేం లేదు. జస్ట్ మీకు ఓకే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఐఫోన్ కి ఆండ్రాయిడ్ కి ఓకే డిఫరెన్స్. ఇప్పుడు మీరు ఒక ఐఫోన్ కింద పడి పగిలిపోయినా, లేదు మీరు పాస్వర్డ్ మర్చిపోయినా, మీరు ఐఫోన్ కేర్ కి వెళ్ళి, లేదంటే కస్టమర్ కేర్ కాల్ చేసినా కానీ, వాళ్ళు వాళ్ళు మీకు కొన్ని క్వెషన్స్ ఇస్తారు. అంటే మీరు ఫస్ట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అది ఒక క్వెషన్స్ అనేది మీరు ఇచ్చేసి ఉంటారు. అవునవును ఆ, సో అది మీరు నెక్స్ట్ కస్టమర్ కేర్ కి మీరు అవన్నీ క్లియర్ గా చెప్తేనే మీ యొక్క పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు మళ్ళీ అగైన్. ఆ, లేదనుకుంటే మీరు కాదు కదా, కస్టమర్ కేర్ కూడా దాన్ని మీ ఫోన్ ని అన్లాక్ చేయలేరు. మీ డేటా అంతా అలాగే ఉండిపోతుంది ఆ ఫోన్. అవును అదే ఆండ్రాయిడ్ మొబైల్ అనుకోండి, ఈజీగా థెఫ్ట్ జరిగిపోతుంది. అవును సెక్యూర్ గా పెట్టినా కానీ సాఫ్ట్వేర్ చేంజ్ చేశారంటే చాలు, ఈజీగా అయిపోతుంది. మొత్తం వెళ్ళిపోతుంది. ఉమ్, వెళ్ళిపోతుంది. ఐఫోన్ అలా కాదు. సో అలా కాదు. అదే విధంగా ఆర్కిల్ డేటాబేస్, ఇట్ ఈస్ వెరీ సెక్యూర్. రిమైనింగ్ డేటాబేస్ తో మనం కంపేర్ చేస్తే ఇట్ ఈస్ వెరీ సెక్యూర్. బట్ ఇవి కూడా కొన్ని కంపెనీస్ యూస్ చేస్తున్నాయి. యూస్ చేయడం నేను చెప్పడం లేదు, కొన్ని కంపెనీస్, ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ యూస్ చేస్తున్నాయి. బట్ ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఏ లైసెన్స్డ్ వర్షన్. ఓకేనా? ఆర్కిల్ అనేది ఇట్ ఈస్ ఏ లైసెన్స్డ్ వర్షన్. ఆర్కిల్ వాళ్ళు ఒక కంపెనీ ఆర్కిల్ డేటాబేస్ యూస్ చేయాలంటే వాళ్ళు లైసెన్స్ పర్చేస్ చేయాలి. ఓకేనా? దీనివల్ల ఏంటంటే కస్టమర్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడము, జాయిన్ అవ్వడము ఇలా జరుగుతుంది. ఓకేనా? మీరు ఆర్కిల్ నేర్చుకుంటే మైక్రోసాఫ్ట్ ఎంఎస్ సీక్వెల్ సర్వర్ కానీ, DB2 కానీ, రెడ్ షిఫ్ట్ కానీ, అబాబు హనా, రిమైనింగ్ డేటాబేసెస్ ఉన్నాయి. మాంగో DB, ఇది విన్నారా? యా Yeah, విన్నాం, జస్ట్ నేమ్ విన్నాం. నేమ్ విన్నారు. ఓకే. ఈ Yeah. మాంగో DB కానీ ఇవన్నీ కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఇవన్నీ ఇవన్నీ డేటాబేసెస్ బట్ మీరు నేర్చుకునేది కోడింగ్ కాదు. సీక్వెల్, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్ మీరు నేర్చుకుంటున్నారు. ఓకేనా? ఒక లాంగ్వేజ్, Yeah. కోడింగ్ కాదు. జనరల్ గా డైలీ మనం యూజ్ చేసే వర్డ్సే మనం నేర్చుకుంటాము. జనరల్ వర్డ్స్. ఇప్పుడు మీ చేతే నేను ఒకటి తెప్పిస్తాను నేమ్. ఓకేనా? Okay. లక్ష్మీరెడ్డి గారు, ఆర్ యు రెడీ? యా ఓకే, జస్ట్ సింపుల్ క్వశ్చన్, ఏం లేదండి. ఇప్పుడు నాకు ఇదంతా ఉంది. ఇది నేను ఇక్కడ ఇంకొక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి 1 మినిట్. ఇప్పుడు ఇంకొక న్యూ ట్యాబ్ ఓపెన్ చేశా. ఇక్కడ నా స్క్రీన్ కనిపిస్తుందా? ఇక్కడ ఎంటీగా ఉంది, అవునా? Yes. అవును సో ఇప్పుడు ఈ డేటా అంతా నేను తీసుకెళ్ళి దీంట్లో వెయ్యాలి. ఎలా వెయ్యాలి? కాపీ చే ఎలా? కాపీ ఫస్ట్ ఏం చేయాలి? కంట్రోల్స్ కాపీ first select వెయిట్. ఒకరు చెప్తున్నారు, ఎవరో ఏదో చెప్తున్నారు వర్డ్. first select చేయాలి. ఫస్ట్ Select, ఎవరది? హేమంత? yeah, ఏం చేయాలి? ఫస్ట్ select చేయాలి. సెలెక్ట్ చేయాలి. ఓకే, Yeah, నెక్స్ట్ తర్వాత కాపీ. కాపీ అంటే మనం కీబోర్డ్ లో Ctrl+C, అంతేనా? ఎస్ Yeah, control C. నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తాం? కంట్రోల్ వి. వి. లక్ష్మీరెడ్డి గారు, ఓకేనా? హలో, ఓకే అండి వింటున్నాను. వింటున్నారా? అర్థమవుతుందా ఏం ఆ, చెప్తున్నా వింటు నేను? అర్థమవుతుంది. కాపీ పేస్ట్ ఇక్కడ ఎలా ఏం- చేయాలన్నారు? సో ఫస్ట్ ఇక్కడ ఏం చేశాను నేను? సెలెక్ట్ చేశా. Select చేసి. సెలెక్ట్ అనే వర్డ్ చెప్పారు హేమంత్ అనే అతను. అవునవును
ఇది మనం డైలీ యూజ్ చేసే వర్డా కాదా సెలెక్ట్ అనేది? చేసేవాడు డైలీ యూజ్ చేస్తాం కదా ఈ వర్డ్ సెలెక్ట్ చేస్తాం. చేస్తాం. ఇప్పుడు ఇదంతా సెలెక్ట్ చేసాము అంటే ఇదంతా ఏంటి? మొత్తం డేటానా? ఐ మీన్ ఇంకొక వర్డ్ కూడా ఉంది, ఆల్ డేటానా? ఆల్ డేటా అనొచ్చా లేదంటే మొత్తం డేటా అని అనొచ్చా? ఆల్ నార్మల్ గా అడుగుతున్నాను, ఈ పేజీ వరకు ఇదంతా డేటానే, ఓకేనా? ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. సో ఇదంతా సెలెక్ట్ చేశాను, ఈ మొత్తం డేటా ఇక్కడికి వెళ్తుందా లేదంటే సగం డేటానే వెళ్తుందా? మనం సెలెక్ట్ చేసినంత వరకు వెళ్తుంది. మనం సెలెక్ట్ చేసినంత వరకు కాదు, ఇక్కడ ఉన్న డేటా అంత వరకు, అంటే మొత్తం. అవునా కాదా? మనం ఇక్కడ తీసుకున్న డేటా అంటే మొత్తం వస్తుంది కదండి, ఆల్ డేటా లాగా వస్తుంది. మొత్తం ఆల్ డేటా, ఓకేనా? ఆల్ డేటా ఆల్ డేటా. సో సెలెక్ట్ స్టార్ అనేది ఆల్. ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? ఈ స్టార్ అనేది ఆల్ అంటే ఈ డేటా మొత్తము, ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ పేజీకి వెళ్తుంది, అవునా? అవునా కాదా? ఈ పేజీ నుంచి న్యూ 3 నుంచి న్యూ 4 కి వెళ్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? న్యూ 3 నుంచి న్యూ 4 కి, ఇక్కడికి వస్తుంది ఆ డేటా. దీన్ని ఏమంటారంటే ఫ్రమ్ అంటాం, ఓకేనా? ఇది మనం జనరల్ యూజ్ చేసే కూడా ఫ్రమ్ అనేది. యా అవును. వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అంటాం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడ ఉంటారు, సంథింగ్ అలా కొన్ని వర్డ్ మనం యూజ్ చేస్తామా ఫ్రమ్ అనేది? అవునా అవును కాదా? బ్రో. యా అవును. ఫ్రమ్, ఓకేనా? ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడుంది? న్యూ 3 లో ఉంది, అవునా? ఇక చూడండి నా యా కర్సర్ న్యూ 3 లో ఉంది. ఇది ఒక టేబుల్ నేమ్ అనుకుందాం, అంటే న్యూ 3 ఇచ్చేసాను అంతే. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే నాకు ఈ డేటా అంతా వచ్చేస్తుంది. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ గా ఓకే. చెప్పి, అంటే సెలెక్ట్ స్టార్ పక్కన పెట్టేద్దాం, ఫ్రమ్ ఇది జనరల్ కూడా మనం యూజ్ చేసే వర్డ్స్, అవునా కాదా? యా అవును బ్రో. కోడింగ్ ఏమైనా ఉందా మీకు దీంట్లో వరకు నేను చెప్తాను, దీంట్లో మీకు ఏమైనా కోడింగ్ అనిపిస్తుంది? లేదు. సో ఆర్కిల్ అనేది నాట్ లైక్ కోడింగ్, ఇట్ ఈజ్ ఎ లాంగ్వేజ్, ఓకేనా? సీక్వెల్ లాంగ్వేజ్. ఓకే. నేను ఓన్లీ దీన్ని మాత్రమే చెప్పాను అంతే, ఓకేనా? ఇప్పుడు ఈ ఆర్కిల్ నేర్చుకుంటే మనకి ఏంటి అనేది చెప్పాను ఇప్పుడు దాకా. అంటే ఇట్ ఈజ్ ఏ లైసెన్సర్ వెర్షన్ అండ్ డేటాని సెక్యూర్ గా ప్రొటెక్ట్ చేస్తుంది, అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్కిల్ డేటాబేస్ ని యూజ్ చేస్తుంది. మీరు ఈ ఆర్కిల్ డేటాబేస్ సీక్వెల్ నేర్చుకున్నారు అంటే ఎంఎస్ సీక్వెల్ సర్వర్ కానీ, DB2 కానీ, రెడ్ షిఫ్ట్ కానీ, అబాప్, మోంగో డిబి, ఇవన్నీ మీకు ఈజీగా నేర్చుకోవచ్చు, ఓకేనా? ఈ సీక్వెల్ ని బేస్ చేసుకొని మీకు నేను చెప్పడం కాదు, మీరు మీ ఓన్ గా మీరే చెక్ చేసుకోవచ్చు. సీక్వెల్ బేస్ చేసుకొని మీరు కంపెనీలో మామూలుగా జావా సీక్వెల్ బేస్ చేసుకొని పైథాన్ సీక్వెల్ ప్లస్ ఇంకోటి వచ్చేసరికి పవర్ బిఐ సీక్వెల్ బేస్ చేసుకొని, నెక్స్ట్ ఇంకోటి ఏముంది, ఐ మీన్ డెవాప్స్ కానీ, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇలా మీరు ఎక్కడైనా చూసారా? మల్టిపుల్ టూల్స్ ఉన్నది, సారీ టూల్స్ కాదు, ఇలా ఇలా ఉన్నవి టెక్నికల్ స్కిల్స్, మీరు ఎక్కడైనా చూసారా?
నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో కానీ ఎక్కడైనా ఇలా మల్టిపుల్స్ ఉంటాయి. మీరు లేదు బ్రో. పవర్ బిఐ నేర్చుకుంటే దాంట్లో సీక్వెల్ ఉంటుంది. పవర్ ఓకే. బిఐలో సీక్వెల్ ఉంటుంది. ఓకేనా? పైథాన్ మీద ఇలాగా మీరు జాబ్స్ కి అప్లై చేయాలంటే నౌకరీ కానీ లింక్డ్ఇన్ కానీ ఓపెన్ చేస్తే ఇలా మల్టిపుల్ స్కిల్స్ ఉంటాయి. సో మీకు సీక్వెల్ వస్తే చాలు. సీక్వెల్ మీద మీరు పక్కాగా ఉన్నారు అంటే మీకు ఇంటర్వ్యూ కాల్ షెడ్యూల్ అయ్యి మీరు ఇంటర్వ్యూ కానీ సీక్వెల్ మీద కానీ ఇచ్చారంటే వాళ్ళు పైథాన్ నేర్పిస్తారు. లేదు మీరు పైథాన్ నేర్చుకుంటే సీక్వెల్ కంపల్సరీ నేర్చుకోవాలి. సీక్వెల్ అనేది ఇట్ ఈస్ ఎ డేటాబేస్. సో అదే విధంగా జావా, మీకు సీక్వెల్ వచ్చు, జావా రాదు, జావా జస్ట్ బేసిక్స్ వచ్చు, తీసుకునేస్తారు. సీక్వెల్ వచ్చి మీకు ప్రొఫైల్ మీద తీసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ ఆర్కిల్ డేటాబేస్ అని చెప్పాను కదా, అసలు డేటాబేస్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఈ రోజు డేటాబేస్ గురించి అంతే. ఏమైనా ఐడియా ఉందా? అదొక స్టోరేజ్, డేటా మొత్తం దాంట్లోనే ఉంటుంది. అర్థం కాల. అదొక స్టోరేజ్ లాంటిది. సో డేటా మొత్తం దాంట్లో ఉంటుంది. ఓకే 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 ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మీకు ఓకే అక్కడతో స్టాప్ చేద్దాం. చూసారా ఇప్పుడు నేను చెప్పా కదా, సీక్వెల్ సర్వర్ అని, పోస్ట్ గ్రే సీక్వెల్, DB2 IBM వాళ్ళది, మై సీక్వెల్, ఆర్కిల్. సో ఇవన్నీ కూడా మనకి డేటాబేసెస్. అవునా? ఇవన్నీ చూసారా? ఐ థింక్ మీరు చూసుంటారు ఇలాంటి ఇమేజెస్. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి. ఇక్కడ నేను HDFC యాప్ అని ఇచ్చాను, వాట్సాప్ యాప్ అని ఇచ్చాను, ఎయిర్టెల్ అని ఇచ్చాను, రెడ్ బస్ అని ఇచ్చాను. ఓకేనా? ఇవి 4. ఈ 4గిట్లో ఎనీ వన్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాము, అది చెప్తాను నెక్స్ట్. ఓకే, ఫస్ట్ రెడ్ బస్ గురించి చెప్తాను మీకు నేను. రెడ్ బస్ జస్ట్ యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. Hmm. నా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది బ్రో. ఏంటి ఈ వెబ్సైట్? రెడ్ బస్ యా, టికెట్ బుక్ చేసుకుంటాం బ్రో. టికెట్ బుక్ చేసుకునేది, అవునా కాదా? సో ఎస్ బ్రో. ఇప్పుడు ఈ విధంగా కలర్ ఉంది, అవునా? ఈ విధంగా కలర్ ఉంది. ఇదంతా ఏంటి? ఎనీ ఐడియా? ఇదంతా కలర్ ఉంది. ఇక్కడ సన్ ఉంది, బస్ ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది, ఆరెంజ్ కలర్ లో అప్నోకో నోకో కరీబ్ లయే, ఇండియాస్ నెంబర్ 1 ఆన్లైన్ బస్ టికెట్ బుకింగ్ సైట్. ఇది వైట్ కలర్ లో ఉంది, ఇక్కడ వరకు రెడ్ అంతా ఉంది, ఇక్కడంతా కలర్స్ కలర్స్ గా ఉంది. ఇదంతా ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్. ఎస్ బ్రో. ఇదంతా ఫ్రంట్ ఎండ్ వాళ్ళు HTML, జేఎస్, జావా స్క్రిప్ట్, ఇవంతా వీళ్ళు ఈ ఫ్రంట్ ఎండ్ లో వాళ్ళు ఈ విధంగా కలర్స్ డిజైన్ చేస్తారు. అవునా? ఇదంతా ఫ్రంట్ ఎండ్ వాళ్ళు చేశారు. ఇదంతా ఈ వర్క్ అంతా ఫ్రంట్ ఎండ్ వాళ్ళు చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నేను హైదరాబాద్ అని ఇచ్చాను. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? యా, హైదరాబాద్. కింద నాకేం చూపిస్తుంది ఇక్కడ? ఇదంతా ఏంటి? యా, ఆల్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఎనీ ఐడియా? డేటాబేస్. గుడ్. ఇదంతా కూడా డేటాబేస్. ఓకేనా? ఇదంతా డేటాబేస్. . '
చూసారా? నేను ఇక్కడ బ్యాంక్ కంప్లీట్ గా కూడా ఇవ్వలేదు, నేను జస్ట్ ఇలా ఇచ్చాను అంతే. సో బెంగళూరు చూపించి మాది వల్ల సంథింగ్ ఆనందరావు సర్కిల్ అని, మార్తాలి మెజెస్టిక్ అని ఇలా ఇంత చూపించేస్తుంది. అంటే ఇదంతా బెంగళూరు లొకేషన్ కి సంబంధించింది. సో ఇదంతా కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ నుంచి వస్తుంది. ఓకేనా? డేట్ చూడండి ఇక్కడ. నేను ఏం క్లిక్ చేయలేదు, ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇలా ఇన్బుల్ట్ గా ఉంది డేట్ అనేది. మండే, ట్యూస్డే, వెన్స్డే అని. నెక్స్ట్ మంత్ కూడా ఇక్కడ ఇలాగే ఉంది డేట్. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ సేవ్ అయింది? డేటాబేస్ లో. ఇదంతా డేటాబేస్ లో సేవ్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, 4th అని డేట్ ఇచ్చాను, సెప్టెంబర్ 4th. ఇక్కడ ఇక్కడ ఏముంది? సచ్ బస్సెస్. యా, ఆ డేట్స్ లో ఉన్న బస్సెస్ చూసుకోండి. బస్సు చూసుకోవడం. ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేశాను, ఏమైంది? యా, మొత్తం డేటాబేస్ అంతా ఆ డే ఎలా వస్తున్నాయి, ఏ టైమింగ్స్ అన్ని వచ్చాయి. సీటర్స్. నేను క్లిక్ చేసిన వెంటనే ఏమైంది అని అడిగాను. నేను క్లిక్ Next చేసిన వెంటనే step. ఏమైంది? లోడ్ Page. అయింది, అవునా? పేజ్ లోడ్ అయింది. ఓకేనా? అలా లోడ్ అవ్వడం, దాని తర్వాత మనకి ఇదంతా ఇలా చూపించడము, ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్ వాళ్ళు చేసిన కలర్స్, ఇలా ఇమేజెస్ సంథింగ్, ఇదంతా కూడా అలా లోడ్ అయ్యి ఇలా మనకి చూపించడము జావా వాళ్ళ ఒక ప్రోగ్రామింగ్. అది ఎవరంటే సి బ్యాక్ ఎండ్, అంటే జావా వాళ్ళు, జావా, పైథాన్, .NET. ఓకేనా? వీళ్ళు బ్యాక్ ఎండ్ వాళ్ళు. సో మనం డేటాబేస్, మనం ఎక్కడున్నాము? డేటాబేస్. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ అని ఇచ్చాను. హైదరాబాద్ నేను ఇక్కడ క్లిక్ చేసి, బెంగళూరు క్లిక్ చేసి 4th పెట్టి సెర్చ్ కొట్టేసి ఒక బస్సు బుక్ చేసేసుకున్నా. బుక్ చేసేసుకున్న వెంటనే ఒక 10 నిమిషాల తర్వాత హైదరాబాద్ కాస్త ఏదో ముంబయో ఏదో నేమ్ పడిపోతుంది. ఇప్పుడు ఏమైనట్టు డేటా? చెప్పండి. డేటా చేంజ్ అయింది. డేటా చేంజ్ అయిపోయింది అంటే మిస్యూజ్ జరిగింది, ఎక్కడో సంథింగ్ కన్ఫ్యూజ్ అయింది, అవునా? ఎస్ బ్రో. సో అలాంటి డేటాని మనం ట్రస్ట్ చేయొచ్చా? అలాంటి యాప్ను మనం ట్రస్ట్ చేస్తామా? నో బ్రో, యూజ్ చేయం. అలాంటివి మనం యూజ్ చేయం. సో Yes. ఎందుకంటే సరిగ్గా ఉండదు అని మీరు నాకు చెప్పడం, నేను ఇంకొకరు చెప్తాము, అలాగా 1 by 1 నేను చెప్పిన తర్వాత అదేమవుతుందంటే అసలు యాప్ ని యూజ్ చేయరు ఎవరు. ఓకేనా? Yes. సో అది ఫ్రంట్ ఎండ్ వాళ్ళంటే ఎవరు, బ్యాక్ ఎండ్ వాళ్ళంటే ఎవరు, డేటాబేస్ వాళ్ళంటే ఎవరు అనేది అది. ఓకేనా? ఇక్కడ Okay. వరకు క్లియరా? ఇక్కడ వరకు క్లియరా? ఎస్ బ్రో. ఇప్పటి వరకు Yeah, నేను yeah. చెప్పిన టాపిక్ స్టెప్ బై స్టెప్ క్లియరా? క్లియర్ బ్రో. యా. అండ్ నెక్స్ట్, మీరు సీక్వెల్ నేర్చుకుంటే, కంప్లీట్ సీక్వెల్ గా నేర్చుకుంటే ఈ యొక్క జాబ్ రోల్స్ కి మీరు అప్లికబుల్. నేను ఇది కన్ఫామ్ గా చెప్తున్నా. జూనియర్ Okay, సీక్వెల్ డెవలపర్ కానీ, జూనియర్ సీక్వెల్ డేటాబేస్ అనలిస్ట్ కానీ, జూనియర్ అనలిస్ట్ సీక్వెల్ ప్రోగ్రామర్ కానీ, జూనియర్ బిజినెస్ అనలిస్ట్ కానీ, టీ సీక్వెల్ అని ఉంది. బట్ ఇక్కడ చూడండి బిజినెస్ అనలిస్ట్ కూడా ఉంది. ఇక్కడ చూడండి టీ సీక్వెల్ అని ఉంది. టీ సీక్వెల్ అనేది ఇది ఒక 1 టైప్ ఆఫ్ సీక్వెలే, సేమ్ డేటాబేసెస్. బట్ కొంత మీకు చేంజెస్ ఉంటుంది అంతే, ఎక్కువ ఉండదు. కొన్ని చేంజెస్ ఉంటుంది మీకు. అలాగే ఈటీఎల్ డెవలపర్ అని, ఎంఎస్ సీక్వెల్ డిబిఏ, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, బిజినెస్ ఇంటెలిజెన్స్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సీనియర్ సీక్వెల్ డెవలపర్, సీనియర్ ఈటీఎల్ డెవలపర్, సీక్వెల్ సర్వర్ డేటాబేస్ మేనేజర్,
డేటా ఇన్సైట్ అనలిస్ట్, డేటా ఆర్కిటెక్చర్, ఇలాగా మీరు సీక్వెల్ నేర్చుకుంటే వీటికన్నిటికీ మీరు పికబులు. ఇది నేను బాగా చెప్పగలను. మీరు కావాలంటే మీకు లింక్డ్ఇన్ కానీ నౌకరీ కానీ ఉంటే మీరు దాంట్లో సెర్చ్ చేసుకోవచ్చు. నేనేమైనా తప్పు చెప్పాను? లక్ష్మీరెడ్డి యా గారు, ఓకే. లక్ష్మీరెడ్డి గారు, ఆ, చెప్పండి. బ్రో, ఎనీ డౌట్స్ బ్రో? చెప్పండి, వినిపిస్తుంది. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది బ్రో, నో డౌట్స్ బ్రో. మీరు మొబైల్లో వింటున్నారా, ల్యాపా? లేదు, మొబైల్లో వింటున్నాను. మొబైల్లో వింటున్నారు. నా స్క్రీన్ కనిపిస్తుందా మరి? కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు నేను జస్ట్ మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే. నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఏంటిది? లింక్డ్ఇన్. లింక్డ్ఇన్. నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే, లైవ్ లో చూపిస్తున్నా. ఓకే ఓకే ఓకేనా? ఓకే 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 నేను చూడండి, ఇది నా ప్రొఫైల్. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇక్కడ ఆదిత్య అనే పర్సన్ ఉన్నాడు, రిక్రూటర్ ఎగ్జిక్యూటర్ అన్నారు. ఇక్కడ ఏందో డెవాప్స్ ఇంజనీర్ అని ఉంది. క్లిక్ చేశాను. చూసారా? డెవాప్స్ ఇంజనీర్ కి 4+7 AWS, అజ్యూర్, జెంకిన్స్, కుబెరనెట్స్, CI/CD. సో వీళ్ళకి ఖచ్చితంగా డేటాబేస్ తో యూజ్ ఉంటుంది డెవాప్స్ ఇంజనీర్ కి. ఓకే. ఓకే, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇమీడియట్ రిక్వైర్మెంట్, సెలెక్టింగ్, ఆన్ బోర్డింగ్ టు జాబ్ బోర్డ్స్. ఓకే, ఇతని ప్రొఫైల్లో లేదు. మీకు లైవ్ లో చూపిస్తున్నాను ఎగ్జాంపుల్. ఓకే. యా ఓకే బ్రో. ఇలాగా మేనేజింగ్ డైరెక్టర్ అని ఇలాగా పెట్టుంటారు. సో వాళ్ళని మీరు ఫాలో అయ్యి వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చుంటే ఈ మెయిల్ ఐడిని కాపీ చేసి మనము వాళ్ళకి డైరెక్ట్ గా ప్రొఫైల్ సెండ్ చేయొచ్చు. ఓకేనా? దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఏది ఉండదు మనకి. క్లౌడ్ డెవలపర్ అని ఉంది, AWS హైబ్రిడ్ అని ఉంది, అసోసియేట్ టాలెంట్ అక్విజిషన్. వీళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. వీళ్ళని మనం ఫాలో అయ్యి వీళ్ళకి మనం డైరెక్ట్ గా మెయిల్ చేయొచ్చు. ఇలా ఉన్న వాటిని మనం ట్రస్ట్ చేయొచ్చు. ఓకేనా? మెయిల్ ఐడి ఉంటే ట్రస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇలా ఉంది చూడండి, హ్యూమన్ రిసోర్స్ అని, ఇక్కడ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ అని ఇలా లింక్ ఇచ్చున్నారు. సో ఇవి కొన్ని కొన్ని ఫేక్ ఉంటాయి. సో ఇలాంటి వాటిని మీరు ట్రస్ట్ చేయొద్దు, నమ్మద్దు. ఓకేనా? యా ఓకే. ఓకేనా? ఇలాంటి వాటిని మీరు అసలు నమ్మద్దు. కొన్ని ఫేక్ ఉంటాయి ఇవి. సో ఎవరైతే మెయిల్ ఐడి పెట్టున్నారో వాళ్ళ మెయిల్ ఐడిని ఇలా కాపీ చేసి వాళ్ళకి డైరెక్ట్ గా మీ ప్రొఫైల్ పంపించవచ్చు. ఆ ప్రొఫైల్ కూడా ఎలా పంపించాలనేది నేను మీకు చూపిస్తాను. PRO సంథింగ్. ఇక్కడ చూడండి, IT రిక్రూట్మెంట్. ఓకే, నెక్స్ట్. ఎనీ వన్ ఎగ్జాంపుల్ అయినా ఉంటుందని మీకు చూపిస్తున్నాను నేను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సపోజ్ PL అండ్ PL జస్ట్ దీని మీద నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, PLC డెవలపర్ అని ఉంది, ఇక్కడ వీళ్ళ నేమ్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇలా కొంతమంది మెయిల్ ఐడి పెట్టున్నారు. చూడండి, ఇలా మెయిల్ ఐడి ఉంది కదా, వీళ్ళకి మీరు సెండ్ చేయొచ్చు ప్రొఫైల్, ఇలాంటి వాళ్ళకి. ఓకేనా? డైరెక్ట్ గా తీసుకోండి. ఇక్కడ చూడండి, కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. DML అని, DDL అని, ఇవన్నీ కమాండ్స్. ఇక్కడ చూడండి, పెర్ఫార్మ్ సీక్వెల్ డేటాబేస్ ఇండెక్సింగ్ ప్రొసీజర్స్ అని ఉంది. ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ కాన్సెప్ట్స్ అని ఇచ్చున్నారు. అర్థమైందా? ఎస్. యా. ఇక్కడ చూడండి, మళ్ళా మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ఆర్కిల్ డేటాబేస్ అని ఇచ్చింది.
అర్థమైందా? ఇక్కడ ఏమి ఇచ్చాడు? అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఆఫ్ డేటాబేస్ ప్రొసీజర్స్ అండ్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ అడిగాడు. సో మీరు ఆర్కిల్ డేటాబేస్ గా నేర్చుకున్నారంటే ఇది అంత కష్టమేం కాదు. సీక్వెల్ సర్వర్ అనేది ఈజీ. ఓకేనా? ఇప్పుడు ఓకే. మీరు ఈ ఆర్కిల్ డేటాబేస్ అని చెప్పాను కదా, ఈ ఆర్కిల్ డేటాబేస్ లో మనకి సీక్వెల్ లో మనకి డిఎంఎల్ ఉంటుంది, డిడిఎల్ ఉంటాయి, సబ్ క్వరీస్ ఉంటాయి. సో మీకు ఈ మూడు వచ్చేస్తే సీక్వెల్ వచ్చినట్టు. ఓకేనా? ఆల్మోస్ట్ సీక్వెల్ మీకు వచ్చేసినట్లే. సో అప్పుడు మీరు ఈ రోల్కి అప్లికబుల్. వీడు ఇక్కడ 7+10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చున్నాడు. బట్ మీ ప్రొఫైల్ ఇది పెడితే అట్లీస్ట్ మిమ్మల్ని రీచ్ అవుతారు వీళ్ళు. అంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉంది సీక్వెల్ మీద అని. ఓకేనా? ఓకే. సో ఇలాగా ఇక్కడ చూడండి, షుడ్ హ్యావ్ గుడ్ ఎక్స్పోజర్ టు లైనెక్స్ అండ్ యూనిక్స్ షెల్ స్క్రిప్టింగ్ XML అని అడిగాడు. దాని తర్వాత సంథింగ్ ఇక్కడ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూజింగ్ SCP అని అడిగాడు. సో ఇదంతా మనకు తెలియదు, ఐడియా లేదు, అవునా కాదా? యూనిక్స్ మీద, లైనెక్స్ మీద. బట్ మనకి ఏం ఐడియా ఉంది? డెవలపర్, అడ్వాన్స్ PL/SQL ప్యాకేజెస్, సీక్వెల్ డెవలపర్, అవునా కాదా? సో సీక్వెల్ మీద మనకు ఐడియా ఉంటుంది, అవునా? సీక్వెల్ మనం నేర్చుకున్నాం కూడా. ఇప్పుడు వీడికి మనం అప్లై చేయొచ్చు. ఓకేనా? ఈ కంపెనీ వాడికి మనం అప్లై చేయొచ్చు. మెయిల్ ఐడి కానీ ఉన్నా, లేకుంటే డైరెక్ట్ గా మనం ఇక్కడ ఈజీ అప్లైయో సంథింగ్ మనము వీళ్ళు ఓపెన్ చేసి మనం వీళ్ళకి మనం మెయిల్ పెట్టొచ్చు, అప్లై చేయొచ్చు, ఓకే. అవునా కదా? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మల్టిపుల్ ఉందా లేదా? ఉన్నది. సో అలాగా ప్రెసెంట్ ఎనీ మల్టిపుల్ టెక్నికల్ టూల్స్ ఉన్నా, లాంగ్వేజెస్ ఉన్నా, మీరు సీక్వెల్ గా నేర్చుకున్నారు అంటే ఇట్ ఈస్ మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది, డ్యామ్ షూర్. అండ్ మీరు వేరే ఏదైనా డొమైన్ మీద మీరు సారీ వేరే ఏదైనా మీరు టెక్నికల్ దాని మీద మీరు జాయిన్ అయినా కానీ మీకు సీక్వెల్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటాబేస్ అని. సో ఆర్కిల్ సీక్వెల్ ఎందుకు నేర్చుకోవాలంటే, ఆర్కిల్ అంటే ఏంటి, దాని గురించి మీకు ఈ రోజు నేను వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా? సో ఆర్కిల్ అంటే ఏంటి, ఎందుకు ఆర్కిల్ యూజ్ చేస్తారు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆర్కిల్. ఓకేనా? దాని గురించి మీకు ఈ రోజు కంప్లీట్ గా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఎనీ డౌట్స్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు. లేదు.